మెడికల్ కాలేజీలు పూర్తి చేశామని జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలిసినట్లుగా చెప్పారు. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రజల ఆరోగ్యం కోసం ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశ్రీగా ఉండాలని, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చాలని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం 10 మెడికల్ కాలేజు ఇలా వదిలేయకూడదు, ఇప్పుడున్న ఆర్థిక సంక్షోభంలో మరి దాన్ని ప్రజలకు అంకితం చేయాలి అను గొప్ప ఉద్దేశంతో 10 మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లో వెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు మరి హెల్త్ మినిస్టర్ గారు నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఒక మంచి నిర్ణయం తీసుకుంటే ప్రైవేటీకరణ చేసేస్తున్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసేస్తున్నారు. కట్టని మెడికల్ కాలేజీలు మేము ప్రైవేటీకరణ చేశామా? నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అక్కడ ఉన్న వీడియోలన్నీ ఇది మా పెనుగొండ మెడికల్ కాలేజ్ పరిస్థితి, 17 మెడికల్ కాలేజ్ పరిస్థితి ఇది. మరి గతంలో జీవో నంబర్ సీట్లు కేటాయింపు విషయంలో కూడా వాస్తవాలు ప్రజలకు చెప్పాం. గతంలో జగన్మోహన్ రెడ్డి 17 కాలేజీలు నేను తీసుకొచ్చేసా, 8,000 చిల్లర కోట్లు తీసుకొచ్చేసా, నేను కట్టేసా అన్నప్పుడు మేము చెప్పాం, అమ్మ మెడికల్ కాలేజీల పరిస్థితి అంది అన్నప్పుడు మరి మళ్ళీ వైసీపీ వాళ్ళు మాఫింగ్ ఏం చేశారంటే సచివాలయాలు జగన్ గారు కట్టిన గ్రామ సచివాలయాలు నా ఫోటో పెట్టి మాఫింగ్ చేయటం, నెక్స్ట్ వచ్చి బాబు గారు కట్టిన సచివాలయం అని నేను చూస్తున్నట్లుగా సోషల్ మీడియాలో మాఫింగ్ చేశారు. మేము కట్టిన సచివాలయంలోనే 5 ఏళ్లు మీరు పరిపాలించారు. క్లారిటీ. ఈ రోజు నిన్న మీ సజ్జల గారు ఏమన్నారు, అంతా ఓకే మాకేమో అభ్యంతరం, ఇప్పుడు దీన్నే మెయింటైన్ చేయొచ్చు అని కూడా అన్నారు. ఎవరేం మాట్లాడుతున్నారో మీ పార్టీలో మీకే అర్థం కావడంలా ఈ విధంగా మాఫింగ్ చేశారు. మరి పీపీపీ మోడల్ అంటే మేమేదో వాళ్ళకి అమ్మేసినట్లు దారాదత్తం చేసినట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్ అయిపోతున్నారు, ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారు.